హే గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో రీసెంట్గా నేను షార్ట్ పోస్ట్ చేశాను కదా, థాయిలాండ్ ఎక్స్పో విజయవాడలో జరిగింది, అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది. సో మీకు కూడా చూస్తారనిపించింది. కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చాలా మంచిగా అనిపించాయి. సో అవి నేను కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను అండ్ అవి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అంతా ఫర్నిచర్ ఐటమ్స్ అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే లైక్ లక్ష్మీదేవి బొమ్మ, సరస్వతీదేవి బొమ్మ, అలానే ఆ ఐడల్స్ ఉంటాయి కదా, అలాగా మనకి అమ్మవారి ఐడల్స్ అన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కువ కలెక్షన్ కాదు అవి అయితే. అండ్ అలానే టెర్రస్ పైన మనం అరేంజ్ చేసుకోవడానికి ఇట్లాగా సెటప్ లాగా, అలానే ఏంటంటే కొన్ని ఎలిఫెంట్స్ కొంచెం మార్బుల్తో చేసినవి అలాంటివన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఫర్నిచర్ ఐటమ్స్ అయితే మాత్రం కలెక్షన్ నాకు ఆ పీసెస్ అంతా యూనిక్ కలెక్షన్లా అనిపించింది. ఆ లుక్ కూడా కొన్ని కొన్ని అయితే కొంచెం క్లాసీ రాయల్ లుక్ లాగా ఉంది. ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా ఇండివిజువల్గా వాళ్ళు చెప్పారు. ఒక్కొక్క ఐటమ్కి వాళ్ళ కాస్ట్ అక్కడ ఆల్రెడీ ఆ పేపర్ మనకి స్టిక్కీ నోట్స్ పెట్టేశారనమాట, ఇండివిజువల్గా కాస్ట్ ఎంత అని. అక్కడ వాళ్ళ పర్సన్స్ కూడా ఉన్నారు. ఈ మ్యాట్రెస్ వచ్చేసరికి ఐ థింక్ ఈ బెడ్ 45,000 చెప్పారు. ఐ డోంట్ నో వాళ్ళు విత్ మ్యాట్రిక్స్ వితౌట్ అనేది నేను కనుక్కోలేదు. అండ్ ఇవి కైండ్ ఆఫ్ 30,000 అండ్ జిగ్జాగ్లో ఉన్నది 22,000 అట్లాగా. అండ్ మధ్యలో కొంచెం దేవి మందిర్, మనకి పూజా మందిర్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఉన్నాయి వుడ్ ఐటమ్స్. ఇవంతా కూడా పైన టెర్రస్ సెటప్. ఇదేమో చైర్స్ అనమాట, ఇండివిజువల్ చైర్స్. ఇవన్నీ ఏమో సోఫా కమ్ బెడ్ లాగా మనకి ఎక్స్టెన్షన్ ట్రాక్ చేసుకోవచ్చు. సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ డైనింగ్ టేబుల్స్, నేను ఆల్రెడీ కొన్ని డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ చూపించాను కదా. అండ్ దెన్ మ్యాట్స్, మనకి ఫ్లోర్ మ్యాట్స్ పెద్దవి ఉంటాయి కదా, మీడియం సైజ్, లాంగ్ సైజ్ అండ్ బల్క్ సైజ్, లైక్ హ్యూజ్ సైజ్ ఉంటుంది కదా, అలాగా వీళ్ళు లైక్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ అదంతా కూడా ఏం కనుక్కోలేదు నేను, బట్ అంటే మీడియం సైజ్ ఉన్నది ఐ థింక్ 2,500 అలా ఉంది. మనకి హాల్ ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి అలాంటివి యూజ్ అవ్వచ్చు, పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ చైర్స్, అవన్నీ లుక్ మంచిగా ఉంది విత్ మార్బుల్స్ అలాగా. అండ్ ఈ ప్లేస్ గైస్ లైక్ రియలీ గుడ్. మనకి వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే యూనిక్గా అనిపించింది ద ఎంటైర్ ఎగ్జిబిషన్లో. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ అంటే ఈ సెక్షన్లోనే మనకి ఇలా ట్రీస్తో వచ్చింది. అలానే లార్డ్ వినాయక్ ఐడల్ కానీ, అండ్ కృష్ణుడు ఐడియల్ కానీ, అండ్ దెన్ నెక్స్ట్ మార్బుల్స్తో ఆర్ చిన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్తో అట్లాగా శివయ్య బొమ్మ కూడా ఉంది ఇక్కడ. అండ్ మనకి ఎంట్రన్స్లో వాటర్తో పడేలాగా డెకరేటివ్ ఐటమ్స్, ఇలా మ్యాట్స్ కానీ, టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట, కొంచెం సిలికాన్ టైప్, కాటన్ టైప్ అలాగా. అండ్ బెడ్షీట్స్, కవర్స్, ఇవన్నీ కూడా. ఇంక ఇవన్నీ కామన్ మనకి జనరల్ ఎగ్జిబిషన్ ఎక్స్పోలో ఎట్లా ఉంటాయో అలానే ఉన్నాయి. అండ్ ఇవేమో ప్లాస్టిక్ ఆర్ ఆర్టిఫిషియల్వి మనకి వాజెస్, ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, సో అలా డెకరేటివ్గా పెట్టుకోవడానికి. అండ్ బ్యాగ్స్ వచ్చేసి హ్యాండ్మేడ్ బ్యాగ్స్ లాగా, నాట్ జూట్ కంప్లీట్లీ బట్ కొంచెం డిజైన్స్ అట్లాగా యూనిక్గా ఉన్నాయి. అండ్ బ్రాస్ ఐటమ్స్, కంచు ఐటమ్స్ అంటారు కదా అలాంటివి ఉన్నాయి. నాకు అది బాగుంది అనిపించింది. కాస్ట్ కూడా దాన్ని బట్టి ఒక్కొక్క ఐటెంకి అలా చెప్పారు. అండ్ దెన్ కొంచెం డ్రెస్సెస్ ఉన్నాయి, మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్. అండ్ దెన్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై చేసి సోక్ చేసినవి అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఐ థింక్ మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్పో జరిగింది అనుకుంటా 2026లో జరగబోతున్నట్టుంది. ఫస్ట్ అక్కడే జరుగుతుంది, బట్ విజయవాడలో అయితే ఫస్ట్ టైం నేను ఇది అటెండ్ అవ్వడం. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో యూ కెన్ కామెంట్ ఆన్ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe the channel for more updates and share it to your friends and family if you like the content.